హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ మై న్యాచురల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పని ఏమైతే అసలు ఏమీ అవ్వలేదండి. అసలు ఒక పాపని రెడీ చేసి స్కూల్కి పంపించాను అంతే. అసలు రైస్ పెట్టాను, ఇప్పుడే కర్రీ కూడా ఏం వండలేదండి. చిన్న పాప అయితే పడుకొని టీవీ చూస్తుంది అనమాట. మా వారు కూడా వెళ్ళిపోయారు ఆఫీస్కి. నేను ఇంకా వెళ్ళాలి, కానీ ఏంటో ఈరోజు చాలా బద్ధకంగా ఉండి నీరసంగా ఉండి అసలు పని అయితే ఏం చేయలేదండి. ఇదిగోండి అసలు ఒక రైస్ పెట్టాను, సామాన్లు తోమాను అంతే, ఇంకేం చేయలేదు. పని అయితే ఎక్కడ పని అలాగే ఉంది, కర్రీ వేయాలి. ఇంకో విషయం అండి, యూట్యూబ్ రెవెన్యూ అయితే యాడ్ అవ్వట్లేదని చెప్పి కింద అయితే మెసేజ్ వస్తుంది. మీకు కూడా అలాగే అయితే వస్తుందా ఫ్రెండ్స్? ఎవరు కూడా అలా వస్తే కంగారు పడకండి. ఎందుకంటే నాకు కూడా అలాగే 2 days అలాగే వచ్చిందండి. యూట్యూబ్ రెవెన్యూ అనేది యాడ్ అవ్వకోకుండా కింద ఇన్కరెక్ట్ అని చూపించింది అనమాట. 2 days ప్రాసెసింగ్ అని చూపించింది. సో నేనైతే కంగారు పడ్డాను అనమాట. ఎందుకు యూట్యూబ్ రెవెన్యూ యాడ్ అవ్వట్లేదు, నేను గ్యాప్ ఇచ్చాను కదా యూట్యూబ్, అందుకనే నాకు యాడ్ అవ్వట్లేదా ఏంటని చాలా కంగారు పడ్డాను. కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయగా హిందీ వీడియో, ఇంగ్లీష్ వీడియో, తెలుగు వీడియో అన్ని వీడియోస్ చూసాను. అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఎవరు కంగారు పడద్దు, అక్కడ యూట్యూబ్ వాడిదే మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ అనేది 2 daysలో ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మీ రెవెన్యూ ఎంతమంది వ్యూస్ అయితే చూసారో అన్ని వ్యూస్కి ఆ డేటా అనేది యూట్యూబ్ వాడి దగ్గర ఉండిద్ది. మీ రెవెన్యూ ఎక్కడికి పోదు, యాడ్ అయ్యిద్ది 2 daysలో అని చెప్పారనమాట. కానీ నాకైతే నమ్మకం కుదరలేదండి. ఎందుకంటే నేను వీడియోస్ ఆపేస్తాను కదండి. సో వీడియోస్ ఆపేయడం వల్ల ఆగిపోద్దేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి చూశాను. ఈరోజు మార్నింగే చూశానండి. చూడంగానే యూట్యూబ్ రెవెన్యూ అయితే యాడ్ అయ్యిందండి. వచ్చిన ఇన్కరెక్ట్ అనేది అయితే పోయింది, యాడ్ అయ్యింది. సో అందుకే నాలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇలా కంగారు పడతారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మళ్ళీ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఎవరు కూడా కంగారు పడద్దు, అందరికీ వస్తుందంటండి, ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియలేదన్నమాట. ఒకవేళ ఎవరైనా చూసి కంగారు పడతారేమో అందుకని చెప్తున్నానండి. ఒక 2-3 daysలో, 2 days అని చెప్పారు వీడియోలో, కానీ నాకైతే 3 daysకి పడిందండి. ఈరోజు మార్నింగే రెవెన్యూ యాడ్ అయ్యిందనమాట. సో ఎవరు అయితే కంగారు పడొద్దండి, రెవెన్యూ అయితే ఆటోమేటిక్గా అదే పోయి యాడ్ అయిపోతుంది అనమాట. ఇంకా అయితే ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట, రైస్ అవుతుంది. ఇంకా కూర అయితే పప్పు టమాటా వండుదామని చెప్పి టమాటాలు అయితే తీసానండి. పాప అయితే స్కూల్కి పంపించేసా. చిన్న పాప అయితే బొమ్మలు పెట్టాను, బొమ్మలు చూస్తుందనమాట. ఇంకా వీడియో అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే నేను పప్పు టమాటా వండుదామని ఈరోజైతే టమాటాలు అయితే తీసుకున్నానండి. రైస్ ఒకటి పొయ్యి మీద పెట్టేశాను కదా, రైస్ ఉడుకుతుంది. రైస్ అయితే నేను ఇప్పుడు కోటా రైసే వండుతానండి. కోటా బియ్యమే తింటాం మేము, రేషన్ బియ్యం. అలాంటిది ఈసారి రేషన్ బియ్యం అయితే బాగా ముద్ద అయిపోతుందండి, అస్సలు బాగోట్లేదు. ఇప్పుడు ఈ వర్షాలు పడేదానికి అంత మెత్తగా తింటే, వేడివేడిగా తింటే రైస్ బాగుంటే తినాలనిపిస్తుంది. కానీ ఆ రైస్ ఏంటంటే బాగా ముద్ద అయిపోతుంది. ఎంత పొదునుగా వారుస్తున్నా కూడా బాగా ముద్దగా ఉంటుందని బాగోట్లేదు. కొంచెం పాత పడితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కోటా రైస్ పక్కన పెట్టి ఈసారి ఒక 2 కిలోలు అయితే బయట రైస్ తెప్పించానండి. ఈరోజైతే అయ్యే వండుతున్నాను. అవి బాగుంటే కనుక ఇంకా బస్తా వేయించేసుకుందాంలే. ఈ బస్తా అయ్యే లోపల ఇంకా కోటా రైస్ అనేది పాత పడతాయి కదండి, అప్పుడు పాత పడినప్పుడు బాగుంటాయి. కొత్త బియ్యం అనుకుంటాను, అందుకని బాగా ముద్ద అయిపోతుంది. మ్యాక్సిమం మామూలుగా అయితే ఎప్పుడు కోటా రైసే తింటాం అనమాట మేము. ఒక్కోసారి మధ్యలో ఇలా బియ్యం బాగోపోతే రైస్ బస్తా వేపిస్తాను. ఈసారి అయితే ఇంకా వేయించాల్సిందండి, అసలు బాగా ముద్ద అయిపోతుంది. ఇప్పుడైతే ఈరోజైతే అవి వండుతున్నాను అనమాట. టమాటా కట్ చేస్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తే మా వారు అసలు ఎక్కువ తినరండి, ఎందుకంటే కారం మేము బాగా తక్కువ తింటాం అనమాట. అమ్మ వాళ్ళేమో కారం ఎక్కువ తింటారు. కారం లేకపోయేసరికి మా అమ్మ వాళ్ళు నేను ఇచ్చిన కూరని సరిగా తినట్లేదు అనమాట. ఈవినింగ్ కూడా ఆ కూర అలాగే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా అమ్మ కోసం అని చెప్పేసి ఒక పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మా వారైతే కొంచెం అడ్జస్ట్ అవుతారు, అంటే కొంచెం నెయ్యి అది వేసుకుంటారు కదా, నెయ్యి అది వేసుకున్నప్పుడు కారం తగ్గిద్దిలే అన్నట్టుగా ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే కారం చాలా తక్కువ అండి. పాప కానీ నేను కానీ మా వారు కానీ చాలా తక్కువ తింటాము. ఇంకా టిఫిన్ అయితే ఈరోజు కూడా మా మమ్మీ అయితే రైల్వే నుంచి తీసుకొచ్చేసారండి. దోశలోని ఇడ్లీ తీసుకొచ్చారనమాట. ఇడ్లీ చిన్న పాపకు అని చెప్పి పక్కన పెట్టాను. ఇంకా దోశలు అయితే మా వారుని పాప తిన్నారు, పెద్ద పాప తిన్నారండి. పెద్ద పాప అయితే కొంచెం బూస్ట్ పాలు తాగి ఒక గుడ్డు తిని ఒక్క దోశ తినిందండి అంతే. ఈరోజు తినేసేసి చక్కగా హ్యాపీగా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఈ మధ్యన కొంచెం ఏడిపించట్లేదండి, కాకపోతే లేచేటప్పుడు పొద్దున్నే లేగడంతో అయితే
స్కూల్కి వెళ్ళను, లేగలేను, నేను లేకను పడుకుంటా అంటుంది, కానీ లేచింది చక్కగా రెడీ అయిపోయింది, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా టిఫిన్ కూడా చేసి క్యారేజ్ ఒకటే పంపట్లేను, క్యారేజ్ అయితే నేను వెళ్ళేటప్పుడు ఇస్తున్నాను అనమాట. టిఫిన్ అయితే చేసేసింది, వెళ్ళిపోయింది పాప. మా వారు కూడా టిఫిన్ చేస్తారు, వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఈ వంట అయిపోయిన తర్వాత నేను కూడా త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలి. చిన్న పాపనైతే అంగన్వాడీలో వేయమని చెప్పి అంగన్వాడీ వాళ్ళు అయితే అన్నారండి టీచరు. కానీ పాపకి ఇంకా మాటలు కూడా రావట్లేదు కదండి, ఏమో ఏడుస్తుందో ఉంటుందో ఉండలేదో అని చెప్పి మళ్ళీ భయం వేసి పాపనైతే ఇంకా అంగన్వాడీకి పంపట్లేదు. కానీ పంపమని ఆవిడ రోజు ఫోన్ చేస్తుందండి. పాపకి 3 years వచ్చింది కదా, పంపించండి అని చెప్పి అంటున్నారు. ఒక 3.5 కానీ అయిన తర్వాత అప్పుడు పంపిద్దాంలే అని చెప్పి పంపట్లేదు ఇంకాని. ఇంకా రైస్ అయితే ఉడిపోయిందండి. పప్పు కూడా ఇంకా పప్పు స్టవ్ మీద వేసేస్తే కనుక ఇంకా నాకు ఇక్కడ వంట పని అయితే అయిపోయినట్టేనండి. సామాన్లు ఒకటి తోమితే అయిపోద్ది. కుక్కర్లో అయితే నేను అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం నూనె అయితే వేస్తాను అండి, పప్పు తొందరగా ఉడికిద్దని. కుక్కర్ తొందరగానే ఉడికిద్ది, అయినా సరే ఎందుకు అలవాటు అయింది, నూనె కొంచెం వేస్తాను అనమాట. ఇంక ఈ వంట పని అయితే కనుక నేను బట్టలు అయితే మడత పెట్టాలండి. చాలా బట్టలు ఉన్నాయి, 2 పట్టులుగా అయితే ఉతికాను అనమాట. కానీ వర్షం వల్ల అసలు బట్టలు అయితే ఆరలేదండి. ఆ బట్టలు అయితే మడతేయాలి, ఒకదాని మీద ఒకటి వేయడంతో చాలా బట్టలు అయిపోయినాయి, కొంచెం లైట్గా ఆరిపోయినాయండి. అవి అయితే మడతేయాలి. ఇంకా వంట అది అయిపోవచ్చింది కదా, ఇంకా వంట క్లీనింగ్ చేసేస్తున్నానండి. వంటగది అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా సామాన్లు అయితే కడిగేస్తే ఇక్కడ కిచెన్లో పని అయితే కొంచెం అయిపోయినట్టే. ఇంకా బట్టలు అవి ఉన్నాయండి, అవి కూడా ఆరేసేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా సామాన్లు అయితే కొంచెమే ఉన్నాయండి, ఎందుకంటే నిన్న ఈవినింగే సామాన్లు అయితే తోమేసుకుని ఉంటాయి. ఇంకా ఇప్పుడు వచ్చిన సామాన్లు అండి చాలా తక్కువే ఉన్నాయి, కొంచెం తొందరగా అయిపోతాయి అనమాట. సింక్ చూసారా మరి ఎంత చిన్నగా ఉందో, ఆ 4-5 గిన్నెలు తోమడానికే మా సింక్ ఉపయోగపడుద్ది అనమాట. ఎక్కువ సామాన్లు అయితే కనుక బయటే కడగాల్సిందేనండి. సో ఇంకా ఈ సామాన్లు కూడా ఇప్పుడు తోమేస్తే ఇంక సాయంత్రానికి ఏ పని ఉండదు కదా అని చెప్పి ఇంక ఇప్పుడే తోమేస్తున్నాను. ఇంకా సాయంత్రానికి అయితే ఇంక పెద్ద పనే ఉండదండి. కూర కూడా 2 పూటలకి అయితే వండేసాను. కూర 2 వచ్చేసిద్దండి. డాడీ పనికి వెళ్ళారు, తమ్ముడైతే హైదరాబాద్లో ఉన్నాడు. అమ్మ ఒక్కరే కదా, సో అమ్మ చిన్న పాప పెద్ద పాప వచ్చినప్పుడు ఇద్దరికి, మా అమ్మ ఒక్కరే కాబట్టి మాకు, మా వారికి, మా అమ్మగారికి కూర 2 పూటలకి సరిపోయిద్ది అనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా వస్తే ఒక రైస్ వండుకోవడం, ఆ రైస్ కూడా మా మమ్మీ వండేస్తారండి. ఇంకా ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంకా పెద్ద పనే ఉండదన్నమాట. పిల్లల్ని చదివించుకొని హోంవర్క్ చేయించుకోవడము. సామాన్లు తోమడం అన్నీ అయిపోయిందండి, వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పాప ఏంటో కిందకి వెళ్దాం, అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఏడుస్తుంది అనమాట. అంటే కిందకైతే తీసుకెళ్తున్నాను. హాయ్ హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ కాదు, హాయ్ చెప్పన్న. హాయ్ హాయ్ చెప్పన్నా, గుడ్ మార్నింగా. కింద వర్షం పడుతుందమ్మా. అలిగింది, కొట్టుకి తీసుకెళ్ళాలంటే బయటికి, సరదాగా బయటికి తీసుకెళ్ళాలంటే. బయట ఎంత వర్షం పడుతుందో చూడండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికేమో అని చెప్పి కిందకి తీసుకొస్తే కిందకి కాదంట, బయటికి అలా ఆచి తీసుకెళ్ళాలంట. తీసుకెళ్ళానని అలిగింది. వర్షం పడుతుంది చూడు, వర్షం పడుతుందిగా. చూడు చూడు. అమ్మ వాళ్ళు అయితే కిందకు వచ్చేసారండి. కింద అయితే చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కింద అయితే గోంగూర మొక్కలు అయితే వేసాను అనమాట. అంటే గోంగూర చూడు చక్కగా గోంగూర వచ్చేసింది. గోంగూర పెట్టామండి, గోంగూర చక్కగా బాగా వచ్చింది. పుదీనా చూడండి, మామిడికాయ మొక్కలు కూడా వచ్చేసినాయండి. సో భలే వచ్చినాయి కదా. ఇంకా పాపనైతే పైకి తీసుకొచ్చేసండి, వర్షం పడుతుంది కదా, అసలే జ్వరంగా ఉంది, మళ్ళీ జలుబు చేసిద్దేమో అని చెప్పేసి పైన ఫిష్కి ఫుడ్ ఎద్దుగని రామ్మ అని చెప్పి తీసుకొచ్చండి. మా ఇంటికి వచ్చిన కొత్త ఫ్రెండ్స్ అనమాట ఇవి. మొన్న రీసెంట్గా తీసుకొచ్చాము. పాప ఎక్కడో చూసినా మరి ఫిష్ 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 అంటుందని చెప్పి సరే అక్వేరియం కొని ఫిష్లు అయితే వేసామన్నమాట. బాగా పాప అలకైతే అయిపోయిందండి, ఇంకా టీవీలో పడిపోయిందనమాట, టీవీ చూస్తుంది. ఇంకా నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. పప్పు ఎలా ఉడుకుతుంది కదా, సామాన్లు అన్నీ అయిపోయినాయి. ఇంకెళ్ళి క్లీన్ చేసి బట్టలన్నీ మడత పెట్టేస్తే పని అయితే అయిపోయినట్టేనండి.
ఎక్కువ ఫోన్ చూస్తున్నారని చెప్పి, ఫోన్లో బొమ్మలు అవి ఎక్కువ చూస్తున్నారని చెప్పి వాళ్ళ నాన్నగారికి అయితే అస్సలు ఇష్టం ఉండదండి. ఫోన్ ఎక్కువ పిల్లలు చూస్తే చూడకూడదని చెప్పి తిడతారనమాట. అందుకని చెప్పేసి మా వారు ఏం చేశారంటే పెన్ డ్రైవ్లో బొమ్మలు ఎక్కించి తీసుకొచ్చారనమాట. పిల్లల బొమ్మలు అవన్నీ ఎక్కించుకొచ్చి పెన్ డ్రైవ్లో పెడితే టీవీలో పెట్టేశారనమాట. ఇంకా అవి చూడటం వాళ్ళకి అలవాటు అయ్యి కొంచెం ఫోన్ తగ్గించా. ఫోన్ మొత్తానికి అయితే తగ్గిలేదండి, కొంచెం అయితే పర్వాలేదు. ఇదైతే బాగుందండి. ఈ ఐడియా అయితే చక్కగా ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు ఇలా పెన్ డ్రైవ్లో బొమ్మలు ఎక్కించేసుకుని డౌన్లోడ్ చేసి ఎక్కిస్తారంట. ఆ పెన్ డ్రైవ్ పెట్టేస్తుంటే ఇంకా బొమ్మలు చూసుకుంటూ ఉంటే ఫోన్ కొంతవరకు తగ్గుతుందనమాట. టీవీ కూడా ఎక్కువ చూడకూడదు, కానీ కొంచెం దూరంగా చూస్తాం కాబట్టి కళ్ళకి కొంచెం ఎక్కువ పడదు కదా అని చెప్పేసి ఇదైతే బెటర్, ఫోన్ కంటే ఇదే బెటర్ కదా అని చెప్పి ఇలా అయితే చేశాను అనమాట. నా పై పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వస్తే పప్పు కూడా అయిపోయిందండి. ఇంకా పప్పు చక్కగా ఉడికిపోయింది, అది మెదిపేసేసి తాలింపు పెట్టేస్తే నా పని కూడా అయిపోయినట్టే. ఇంకా తాలింపుల్లోకి మాకు కరివేపాకు అయితే ఏ లోటు ఉండదండి. కింద అయితే చాలా చెట్లు ఉన్నాయి, 4-5 చెట్లు దాకా ఉన్నాయన్నమాట. చక్కగా కరివేపాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ది కరివేపాకు తీసుకుంటాం. వాళ్ళు కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్కువ కరివేపాకు ఫ్రీగా ఇస్తారు. అలాగే ఇంకా కరివేపాకు ఇంటి దగ్గర కూడా చెట్లు చాలా ఉన్నాయండి. ఇంకా కరివేపాకు అయితే ఏ కొదవ ఉండదు, ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకుంటూనే ఉంటాను. ఇంకా బాక్స్లో అయితే రెడీ చేసండి. మా పాపకి క్యారేజ్ పెట్టేసుకున్నా, నేను కూడా పెట్టేసుకున్నాను. పని అయితే అయిపోయిందండి, క్యారేజ్ కూడా కట్టేసుకున్నాను అనమాట. ఇంకా పాపకి క్యారేజ్ అయితే ఇచ్చేసి నేను కూడా అయితే షాప్కి అయితే వెళ్ళిపోవాలి. టైం అయితే 11 అయిపోయిందండి. తీసుకెళ్ళనా? వర్షం అయితే తగ్గిపోయిందండి. చక్కగా వెళ్ళే టయానికి తగ్గుతుందో లేదా అనుకున్నా, తగ్గిపోయింది. వర్షం పడుతుంది కానీ పాపకు కూడా కొంచెం లైట్గా జ్వరంగా ఉందనిపించింది అనమాట. అందుకని చెప్పి సిరప్ వేసి ఇంకా స్నానం అయితే చేయించలేదు. సాయంత్రం మమ్మీ అయితే చేపిస్తారు ఇంకా అని చెప్పి చేయించలేదు. చూడండి డల్గా ఉంది కదా. సో బాయ్ చెప్పు, బాయ్.